तारक मेहता का उल्टा चश्मा। అమ్మా జాగ్రత్తగా చూడండి. అరే నన్ను చూడండి. ఈ రోజు నా దగ్గర ఒక మంచి వార్త మరియు ఒక చెడ్డ వార్త ఉంది. మీరు ముందుగా ఏది వినాలనుకుంటున్నారో చెప్పండి. నువ్వెప్పుడు చెడ్డవార్త కదా చెప్తావు. అయితే వినండి. చెడ్డ వార్త ఏంటంటే మీ ప్రాంతంలో తిరుగుతున్నారు చంగు మంగు అనే ఇద్దరు దొంగలు. ఏంటి? అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మీ ప్రాంతంలో తిరుగుతున్నారు ఇద్దరు తెలివైన దొంగలు. అయితే జాగ్రత్త, మరి జాగ్రత్తగా ఉండకపోతే మీరు ప్రమాదానికి గురవుతారు. మరి మంచి వార్త ఏంటి? ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మీ కాలనీలో అవుతుంది పవర్ కట్, కానీ మీటర్ మాత్రం ఆన్ లో ఉంటుంది. ఇది మంచి వార్త ఏంట్రా? దొంగలకైతే ఇది మంచి వార్తే కదా తాతగారు. ఇక నేను తీసుకుంటాను మీ నుంచి సెలవు. కెమెరామెన్ చూపులతో చెప్పరాతో, రిపోర్టర్ నిశ్శబ్దం. చెడు వార్తలు రాత్రంతా. అదిరింది, మేము ఇంకా హాయిగా ఆడుకోవచ్చు. ఈ రోజు కరెంటు పోతుందని న్యూస్ లో అయితే చెప్పారు. అందుకే కదా ఈ రోజు భోజనాన్ని మేము త్వరగా తినేసాం. అరే ఇక్కడ ఎన్ని దోమలున్నాయి. అదిగా పోయిందిగా కరెంట్. అలాగే టప్పు కొట్టిన 6 కూడా. అరే నాన్నగారు, ఇంకా మీరు దోమల్ని కొట్టుకుంటూ ఉన్నారా? అయ్యో సుబ్బారావు ఆగు, నేను తీస్తాను. ఒరే టప్పు, చీకట్లో ఎవరైనా క్రికెట్ ఆడతారా? మరి మేము ఏం ఆడుకోవాలి నాన్న? అయ్యో మా రోజుల్లో అయితే కరెంటు పోయిన సమయంలో మేము దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం. ఇక మేము ఆడేవాళ్ళము పోలీస్ దొంగ. వెరీ గుడ్ ఐడియా బీడీ అంకుల్. నాన్న, తాతయ్య, పోపట్ అంకుల్, హాతి అంకుల్, త్వరగా పదండి. ఈ రోజు మనం అందరం కలిసి దొంగ పోలీస్ ఆట ఆడదాం. పదండి పదండి. అవునవును, పదండి పదండి. ఇప్పుడు పోలీస్కి ఏం భయం లేదు. అంటే ఇప్పుడు నేను పోలీసుని అవుతాను కదా. లేదు నేను పోలీసుని అవుతాను. లేదు, నేను పోలీసుని అవుతా. చెప్తున్నాను కదా, నేను పోలీసుని అవుతా. నేను పోలీసుని అవుతా. నేనవుతాను పోలీస్. నేను పోలీసుని అవుతా. నేనే పోలీస్. మీరందరూ దొంగలవండి. ఇక మేము పిల్లలందరం కలిసి పోలీసులై మిమ్మల్ని పట్టుకుంటాం. అవును, అది కూడా రెడ్ హ్యాండెడ్ గా. ఎప్పటివరకు అయితే నన్ను 11 దేశాల పోలీసులు పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకంటే ఇప్పటి నేను ఏ తప్పుడు పని చేయలేదు కదా. నాన్న, మేము 10 వరకు కౌంటింగ్ చేస్తాము. ఈ లోపు మీరు వెళ్ళి దాక్కోండి. ఇంకో విషయం అంకుల్, సొసైటీ నుంచి బయటికి వెళ్ళడం అలౌడ్ లేదు. సరే, కౌంటింగ్ మొదలు పెట్టండి. కానీ పూర్తిగా 10 వరకు లెక్క పెట్టాలి. నో చీటింగ్. 1 2 3 4 అప్పుడే వద్దు. 5 6 వస్తున్నాం. అప్పుడే కాదు. 9 10 మేము వచ్చేస్తున్నాం. పదండి పోలీసులారా. నెమ్మదిగా రా. తొందరగా వచ్చి దాక్కురా బండనాయాలా.
మేము ప్రజలతో ఆడుకుంటాం దాగుడు మూతలు. ఈరోజు చేయబోతున్నాం 3వ దొంగతనం. సంచి ఇంకా కొంచెం ఖాళీ ఉంది. ఈ మిషన్ పూర్తయితే సంచి నింపి తిందాం లడ్డు బూంది. అవును, అదిగో మంగు. సొసైటీ అంతా మన స్వాగతానికి ఎలా చీకట్లో మునిగిపోయిందో చూడు. అలా అయితే మనకి స్వాగతం పలకడానికి ఎవరు కనిపించడం లేదు చంగు. హలో, మీరంతా ఎక్కడున్నారు? చెప్తా విధవా, ఎప్పటికైనా నీ మట్టి బుర్రలో కాస్త వెలుగుని చూడు. కానీ లైట్ లేదు కదా. మట్టి బుర్రా, జాగ్రత్తగా విను. మనం ఇక్కడికి వచ్చింది తినటానికి కాదరా, దొంగతనానికి. అంటే మనకు తినటానికి ఏమీ దొరకదా ఏంటి? వీడికి ఎలా చెప్పాలరా? వింటో చెత్త విధవా, నువ్వు నన్ను ఫాలో అవ్వచ్చాలు. ఫాలో. ఓ, అర్థమైంది. ఫాలో మీ. అయ్యయ్యో, ఇన్స్పెక్టర్ గోగి అలాగే ఇన్స్పెక్టర్ గోలీ. ఇప్పుడే సోర్సెస్ లో తెలిసింది మన సొసైటీలోకి కొంతమంది దొంగలు ప్రవేశించారని. మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలి. చూసావా, వీళ్ళొచ్చేసారు మనకి స్వాగతం పలకడానికి. దున్నపోతా, వీళ్ళు గనక మనకి స్వాగతం పలికితే మనం తిరిగి నడుచుకుంటూ కూడా వెళ్ళడం కష్టమైపోతుందిరా. అంటే భోజనంటే అంత భోజనం పెడతారా? పెడతారు, కానీ భోజనం కాదు, పంచులు తన్నులు పెడతారా. త్వరగా వెళ్ళి దాక్కుందాం పద. అదిగో అక్కడున్నారు, పట్టుకోండి వాళ్ళని. అరే పరిగెత్తకండి పిల్లలు, దెబ్బలు తగులుతాయి. సరే తాతయ్య, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శబ్దం అటువైపు నుంచే వస్తుంది. అటు వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా ఇన్స్పెక్టర్ గోగి ఇంకా గోలు, మీరిద్దరూ పైకి వెళ్ళి చూడండి. సరే సార్. ఈ హాతి అంకుల్ ఇంకా పోపట్ అంకుల్ ఏంటి కొంచెం రివర్స్ లో దాక్కున్నారు? కొంచెం కాదు, వీళ్ళు పూర్తిగా రివర్స్ లో దాక్కున్నారు. ఇన్స్పెక్టర్ సోను, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. దొంగలు దొంగలు పట్టుకోండి 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 దొంగలు పట్టుకోండి పట్టుకోండి. దొంగలు దొంగలు పట్టుకోండి పట్టుకోండి వాళ్ళని. మమ్మీ, ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను ఒక దొంగని. అర్థమైంది. అంటే నువ్వు నా మందబుద్ధి దున్నపోతైన మంగువే కదా? నేను మంగుని. నన్ను దొంగలందరూ గుర్తుపడతారు. చంగుకి విషయం తెలిస్తే భలే సంతోషిస్తాడు, నన్ను మెచ్చుకుంటాడు. నేనే చంగున్రా. నేను సంతోషపడను, అలాగే నిన్ను మెచ్చుకోను కూడా. ఎందుకు చంగు? ఎందుకంటే ప్రజలతో నేను ఆడుతా దాగుడు మూత. ఇక 3వ దొంగతనం చేద్దాం ఈ పూట. అరే, నా సంచి ఇంకా నిండలేదురా. మన మిషన్ పూర్తవుతుందో లేదో తెలియడం లేదు దొరా. ఇక పని మొదలు పెట్టరా.
అరే వా టూత్ బ్రష్ ఇది పెట్టుకుంటా పళ్ళు తోవి చాలా కాలం అయింది టూత్ పేస్ట్ కూడా తీసుకుంటా